చదువుకునే సమయంలో ప్రేమ బాధ్యతతో ఉండే సమయంలో దాడులు నేటి యువతకు మెచ్యూరిటీ లేక వ్యవహరిస్తున్న తీరు ఇది అసలు యువత మెచ్యూరిటీగా ఆలోచిస్తుందా? జీవితంలో సంయమనం పాటించాలని తెలివి లేదా? కొన్ని ఘటనలకే ప్రేమించిన వారిని హత్య చేసేందుకు ప్రయత్నించాలా? అసలు ఏమనుకుంటుంది యువత? పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల సుత్తితో పగలగొట్టాడు ఓ మృగం. అసలు ఏమైంది? అప్పటిదాకా ప్రేమించిన వాడు రాక్షసుడు ఎలా అయ్యాడు? ఈ ఘటనపై పూర్తి వివరాలు మీకోసం. సూర్యాపేటలో పట్టపగలే చోటు చేసుకుంటున్న ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ పేరుతో పెరిగిన విభేదాలు చివరికి రక్తపాతాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ప్రేమలో విఫలమైన యువకుడు కక్ష పెంచుకుని యువతిపై సుత్తితో దారుణంగా దాడి చేశాడు. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మహేష్, అలుగునూర్ గ్రామానికి చెందిన పట్టేటి స్పందన గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారాన్ని యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇటీవల గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఇద్దరు దూరంగా ఉండాలని ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత యువతి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అదే విషయం నిందితుడిలో ఆగ్రహాన్ని పెంచింది. ఘటన జరిగిన రోజు స్పందన తన అక్క ఇంట్లో ఒంటరిగా ఉంది. సూర్యాపేట స్నేహనగర్ ప్రాంతంలోని ఆ ఇంటికి మహేష్ వెళ్లాడు. మరోసారి పెళ్లి విషయం ప్రస్తావించాడు. యువతి స్పష్టంగా నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు సుత్తితో ఆమెపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తలపై దాడి చేశాడు. స్పందన తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో కుప్పకూలింది. ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో పొరుగువారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే యువతి ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడే రక్తపు మడుగులో యువతి ఉండగా సుత్తె పట్టుకుని మహేష్ కనిపించాడు. అలర్ట్ అయిన స్థానికులు వెంటనే నిందితులను పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు అతన్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసినట్టు తెలుస్తోంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న స్పందనను వెంటనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఏం పేరు నీ పేరు? ఏమేష్ ఇంటి పేరు? ఏం పేరు? ఇంటి పేరు తెలుసా నీకు అమ్మాయి? ఎట్లా తెలుసు అమ్మాయి? ఏ ఊరు అమ్మది? వీడికి ఎందుకు వచ్చింది? నీకు ఎట్లా తెలుసా వీడుకుందని? మేము లవ్ చేస్తున్నప్పుడు ఆమె వీడికి వచ్చి దింపిపోయేది సార్. ఎన్ని రోజుల కింద వచ్చిన వీడికి? 2 నెలలు అయింది సార్. మరి ఎందుకు కొట్టినావు? మోసం చేసి ఎవరిని? సార్ 8 లక్షలు పెట్టుకొని అడ్వకేట్ చదువుతుంది. చదివించుకుంటే పంచాయతీలు అవుతున్నాయి సార్. ఎవరెవరికి? వాళ్ళ ఈ కుటుంబానికి మా కుటుంబానికి. మీ కాస్ట్ ఏంది? మాది వస్తుంది సార్. ఎస్సీ. ఏది మాలా మాదిగా? మాలా. అమ్మాయిలది వాళ్ళు కూడా ఎస్సీ. మీ రిలేషన్స్ ఏమన్నా? దూరం రిలేషన్. దూరపు రిలేషన్స్. ఈడ ఉందని నీకు ఎట్లా తెలుసు? ఆమె నీడు దింపిన సార్ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నప్పుడు. దించినావు? రమ్మన్నది ఆమె, నువ్వు వచ్చినావా? నేనే వచ్చాను సార్. ఎన్ని రోజులు ఇప్పుడు మీ ఇద్దరు మాటలేక? నెల 12 రోజులు అయింది. నెల 12 రోజులు. అంటే ఆమె అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు అవాయిడ్ చేస్తున్నావా? ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ మాటని వద్దన్నది. మాట్లాడదామని వచ్చాను సార్. వీడికి మాట్లాడవచ్చు. ఎందుకు కొట్టినావు మరి? మరి ఎవరు లేనప్పుడు మాట జరిగింది సార్. ఏమన్నది? నన్ను ఇక్కడ గుర్తింది. సుత్తి ఏడగుద్దింది? ఏడగుద్దింది? ఊకని ఎట్లా గుర్తుందిరా? నన్ను ఎందుకు ఇష్టపడతలేవు, ఎందుకు మోసం చేసినట్టు నువ్వు వద్ద పాడుకొని గుర్తింది. దేనికి? ఎందుకు వద్దన్నది? ఆ వాళ్ళు కొట్ల మందాయి వస్తారట మా నాన్న. వదిలేయాలిగా మరి. వదిలేదు సార్. పంపేస్తావా మరి? అంతే. ఆడ దొరికింది? ఇంటికి తెచ్చుకున్నావా? కిచెన్ ఇంట్లో పోయినావు నువ్వు? లోపల ఇంట్లోకి? వాళ్ళ ఇంట్లోకి? లోపలి పోయిండు. ఏం పేరు? అమ్మాయి పేరు? ఏం పేరు? ఇంటి పేరు ఏం పేరు? పట్టేటి స్పందన. అటేటోళ్ళకు కథ నీకు లేదేవరా?
పట్టేటి స్పందన 27 వయస్సు గల యువతి. ఆమె తండ్రి కృష్ణయ్య. ప్రస్తుతం హైదరాబాద్లో LLB చదువుతున్న ఆమె చదువుతో పాటు భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన మునిగిపోయారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణానికి పాల్పడడం సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రేమలో విఫలమైన ఆవేశం ఎంత ప్రమాదకరంగా మారొచ్చో ఈ దారుణం మరోసారి గుర్తు చేసింది. సమాజంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.